చేసేది తప్పు అని తెలిసినా చట్టాన్నే కాపాడే పోలీస్ వ్యవస్థనే ఛాలెంజ్ చేసే క్రిమినల్ లా మారడానికి ఎవరు కారణం? సగటు మధ్యతరగతి తండ్రా, అత్యాశ పెళ్ళామా, అన్ఫేర్ ప్రీమియం ఓటీటీ ప్లాట్ఫామ్సా, లేదా ఎలాగైనా ప్రపంచాన్ని ఏలాలన్న కోరికనా? తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. ఖర్చు పెట్టనిదే ఏదీ రాదు. అలా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా చూడటం నేరం అయితే, ఓటీటీ అనే పేరుతో ఇచ్చే ఎంటర్టైన్మెంట్ విలువకు మించి ఖర్చు చేపించడం నేరం కాదా? ఇలా ప్రతి దానికి డబ్బులు ఖర్చు చేయలేని ఎంతో మందికి వన్ క్లిక్ తో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి లక్షల మందికి అభిమాన వ్యక్తిగా మారాడు ఈ ఐబొమ్మ ఓనర్ ఇమ్మాడి రవి. ఇలా లక్షల్లో అభిమానులు కోట్లలో డబ్బులు సంపాదించిన కన్న తండ్రి గురించి ఆలోచించడానికి సమయం లేదు. కన్న తండ్రి గురించే ఆలోచించలేదు అంటే నిజంగా మన డేటా అండ్ ప్రైవసీ అతని దగ్గర ఉంటే అమ్మేయడానికి అసలు ఆలోచించాడు. మీరే ఆలోచించండి. కట్టుకున్న పెళ్ళామే అతన్ని పట్టించి అంతం చేసే అంత ద్వేషించింది అంటే ఇతను క్రిమినలో కాదు. అలా అని ఆమె ఏం పత్తిత్తు కాదు. ఆమె వాళ్ళమ్మ ఒకప్పుడు డబ్బులు లేవని అవమానించడం వల్లనే ఇలా చేశాడని రవి ఒప్పుకున్నాడు. ఇదొక్కటే కారణం కాదు. స్తోమతకు మించి పైసా కూడా ఖర్చు పెట్టలేని తండ్రిని చూసి పైసాయే పరమాత్మ అనుకొని ఏది చేసైనా సంపాదించాలి అని చేసిన నేరానికి కోట్లు సంపాదించి కళ్ళు నెత్తికెక్కి చట్టాన్ని కాపాడే పోలీసులతో ఛాలెంజ్ చేసి చివరికి క్రిమినల్ అని ముద్ర వేసుకొని కటకటాలు చేరాడు. ఐబొమ్మ ఓనర్ పోలీసులనే ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి పట్టుకొని అరెస్ట్ చేసి సత్తా చాటుకున్న పోలీస్ సంస్థ మిగతా సమస్యలకు కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తుందని భావిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.